నమస్తే అండి అందరికీ. ఈరోజు మరి మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో అనిశ్చితి ఏది ఫీజు రియంబర్స్మెంట్పై మరి గత కొన్ని రోజులుగా మరి నిరసన ధర్నాలు తెలియజేస్తున్న విద్యార్థి సంఘాల ప్రయత్నము, అలాగే విద్యార్థుల వారి చదువుల ఆందోళనలకు తెరదించుతూ ముఖ్యమంత్రి గారు మరి విద్యా వ్యవస్థ యజమానులకు ఒక గట్టి సందేశం ఇచ్చి మరి వారిని తిరిగి విద్యా వ్యవస్థ కొనసాగే విధంగా మంచి నిర్ణయం తీసుకున్నాడు అని భావించవచ్చు. నిజంగా ఈ ప్రయత్నము ముఖ్యమంత్రికి అభినందనీయం. ఎందుకంటే విద్యార్థుల యొక్క విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది, లేట్ అవుతుంది. ఫీజు ఇవ్వాల కాకుంటే రేపు ఫీజు రియంబర్స్మెంటు ప్రభుత్వం చెల్లిస్తుంది, కానీ విద్య పోతే తిరిగి పిల్లలకు రాదు కదా అన్న ఒక ఆలోచన నిజంగా నన్ను కదిలించింది. ఈ విషయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రయత్నంలో మరి అహర్నిశలు ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఏబీవీపీ కానివ్వండి, డిఎస్ఓ కానివ్వండి, పీడిఎస్యు సంఘాలు, వివిధ విద్యార్థి సంఘాలు మరి విద్యార్థుల పక్షాన నిలబడి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడంలో సఫలీకృతం అయినట్టుగానే భావిస్తున్నాను. ఇట్లా సమస్య వచ్చినప్పుడు విద్యార్థి సంఘాలు విద్యార్థి పక్షాన ఉండి నిరంతరము పోరాడుతూనే ఉంటాయని ఆశిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ అనిశ్చితికి తెరదించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ.